ప్రియ సహోదరులారా, స్నేహితులారా, మీ అందరికీ వందనాలు. దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థనతో దేవుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. స్తోత్రం మహాపరిశుద్ధుడు మహాగణుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినం ప్రభాతాన్ని నీ కుమారులు కుమార్తెలతో అయ్యా ఏ వాక్యం అయితే వారి హృదయంలో విత్తాలని మీరు ఆశపడుచున్నారో మా దేవా, నీ మాటలతో నా తండ్రి మానవ స్వరాన్ని మరుగుపరిచి దైవస్వరంతో నాయన నీ బిడ్డలతో మీరు మాట్లాడి తప్పిపోయిన వారి హృదయములను, తప్పిపోయిన వారి మనస్సులను, తప్పిపోయిన వారి కనులను, తప్పిపోయిన వారి చెవులను నా తండ్రి నా దేవా నీ వైపు నీ తట్టు తిరుగులాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. దేవా మాట్లాడుచుండగా యేసయ్య మానవ స్వరం మరుగుపరిచి అయ్యా బోరగా మీరే ఉండి ఆలోచన జ్ఞానం ఇచ్చి నడిపించమని క్రీస్తు పరిశుద్ధ అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈ దినం కీర్తనలు 121 అధ్యాయము 1-8 వచనాలు చదువుకొని ఇదన వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండదబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెలదబ్బైనను నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. ప్రియ సహోదరులారా, ఇక్కడ 3వ వచనం చూడండి. ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇక్కడ చూడండి ప్రియ సహోదరులారా, దేవుడు మన పాదమును తొట్టిల్లనీయకుండా, అనగా దేవుడు పాపపు తలాంపుల్లో మనం పడకుండా, చెడు తలాంపుల్లో మనం పడకుండా దేవుడు మన పాదములను తొట్టిల్లనీయకుండా దేవుడు కాపాడాలని ఆశపడుతూ ఉన్నాడు. రెండవదిగా 5వ వచనం చూడండి. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఇక్కడ చూడండి, నీ కుడి పక్కన నీడగా ఉండును. లోకపరంగా చూస్తే ఒక తండ్రి కుమారుడిని కుడిపక్క పట్టుకొని నా కొడుకే నాకు ధైర్యము, లేదంటే కొంతమంది అయితే స్నేహితుడిని పట్టుకున్న స్నేహితుడే నాకు ధైర్యము, నా కొండ అని చెప్తూ ఉంటారు. లేదంటే కొంతమంది నా సహోదరుడు నాకు ధైర్యం అని చెప్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా అంటున్నాడు, నీ కుడి పక్కన దేవుడు ఉండి ఏమంటాడు, నీకు తండ్రిగాను, నీకు సోదరుడిగాను, నీకు స్నేహితుడిగాను దేవుడు ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. 3వదిగా 6వ వచనం చూడండి. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. పగలు తగిలేటువంటి ఎండ దెబ్బ అంటే వేడిమి దెబ్బకు నీవు వడదెబ్బ అలాంటివి తగలకుండా దేవుడు అంటాడు, పగలు నీకు మేఘస్తంభంగాను నేను ఉంటాను. అనగా ఇశ్రాయేలు ప్రజలను అరణ్య యాత్రలో నడుచుకుని వస్తుండగా పగలు ఆయన మేఘస్తంభంగా ఉండి ఎండ దెబ్బ తగలకుండా వారిని కాపాడిన దేవుడు మనల్ని కూడా పగలు మేఘస్తంభంగా ఉండి కాపాడాలని ఆశపడుచున్నాడు. అలాగనే వెన్నెల దెబ్బైనను, అనగా రాత్రి కలిగేటటువంటి విపరీతమైన చలితో నీ యొక్క శరీరం దెబ్బ తగలకుండా, చలికి అది గురి కాకుండా అని అంటాడు, అగ్ని సమంగా నీ నుండి ఆ చలి నుంచి, అనగా వెన్నెల దెబ్బ నుంచి, ఆ ఎండ దెబ్బ నుంచి నేను నిన్ను కాపాడుతాను అంటాడు. 4వదిగా 7వ వచనం చూడండి. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. అనగా అపాయం అనగా మన ప్రమాదాలు. అనగా మనం డ్రైవింగ్ చేసేవాళ్ళం అనుకోండి, మనం కొంతమంది రోడ్ల మీద ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు, రోడ్ల మీద డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే విమానంలో ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు, విమానంలో డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే నీటిపై ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు, నీటిపై డ్రైవింగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు అని అంటాడు. అటువంటి పరిస్థితుల్లో జరిగేటటువంటి ప్రమాదాల నుంచి నీ ప్రాణాన్ని దేవుడు కాపాడుతానని వాగ్దానం ఇస్తున్నాడు. ఎప్పుడు మన ప్రాణములను దేవుడు కాపాడుతాడో, ఎప్పుడు మన పాదములను తొట్టిల్లనీయకుండా కాపాడుతాడు, ఎప్పుడు దేవుడు మనకి కుడిపక్కగా ఉండి దేవుడు మనకి కాపాడుతుంటాడు, ఎప్పుడు మనకి దేవుడు ఎండదెబ్బనను వడదెబ్బనను, అనగా వెన్నెల దెబ్బనను మనకు తగలకుండా పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఎప్పుడు దేవుడు మనకు ఉంటాడు అని గమనించినట్లయితే 1వ వచనం చూడండి. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే నా సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియ సోదరుల, కొండల తట్టు కనులెత్తడం అనగా మనం సహాయం కొరకు లోకం వైపు మనం కనులెత్తుచున్నామేమో, లోకం వైపు తిరిగి మనం సహాయం కొరకు అర్థిస్తున్నామేమో, లేదా మనుషుల వైపు తిరిగి మన సహాయం కొరకు అర్థిస్తున్నామేమో. కానీ ఈ 2వ వచనంలో సెలవిస్తుంది, యెహోవా వలనే నాకు సహాయము
కలుగును. కేవలం యేసుక్రీస్తు వారిపై మన కనులెత్తి ఆయన కొరకు, ఆయన సహాయం కొరకు ఎప్పుడైతే మనము ఆయన వైపే కనులెత్తి ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు అంటున్నాడు, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ పాదమును నేను తొట్టిల్లనీయకుండా నేను కాపాడుతాను, నీ కుడి పక్కన నీడగా ఉంటాను, నీకు ఎండ దెబ్బైనను వడదెబ్బైనను వెన్నెల దెబ్బైనను తగలకుండా నేను కాపాడుతాను, నీ అపాయాలను నీ ప్రాణమును నేను కాపాడుతాను అంటున్నాడు. ఎప్పుడు ఆయన వైపు మనం కనులెత్తి ఆయన వైపు మాత్రమే చూసినప్పుడు, ఆయన ఎవరు? భూమి ఆకాశం సృజించినటువంటి సృష్టికర్త, ఆయన కునుకడు నిద్రపోని దేవుడు, నిత్యము మనల్ని గమనిస్తున్నటువంటి దేవుడు. కేవలం యేసుక్రీస్తు వారిపై కనులెత్తడం ద్వారా ఈ యొక్క దేవుడు నిత్యం మనల్ని కాపాడేవాడిగా, మనకి నీడగా ఉండేవాడిగా, మనకు వేడి నుంచి చెర నుంచి కాపాడేవాడిగా, ప్రమాదం నుంచి కాపాడేవాడిగా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ దినం ఈ వాక్యాన్ని వినిచున్న మీరందరూ ఒక్కసారి మీరు లోకం వైపు సహాయం కొరకు అర్థించారేమో, మనుషుల కోసం సహాయం కొరకు అర్థించారేమో, లేదంటే అనేక సహాయాల కోసం మీరు ఎదురు చూసారేమో, కానీ కేవలం అంటున్నాడు, నీవు నా వైపు కనులెత్తడం ద్వారా, అనగా నీవు క్రీస్తు వైపు కనులెత్తడం ద్వారా దేవుడు వీటన్నిటిని మీ కొరకు చేయాలని ఆశపడుతున్నారు. కాబట్టి ఈ దినం మన హృదయాలను దేవుని వైపు తిప్పుదాం, మన మనసులను, మన ఆలోచనలను దేవుని వైపు తిప్పి దేవుని వైపు మాత్రమే కనులెత్తి మనం చూడాలని ఆశపడుతూ ఈ దిన వాక్యాన్ని దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.